మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమ్మ ఆ పిలుపులో ఏదో మాధుర్యం దాగుంది. బిడ్డను నవమాసాలు కనిపించి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చినా వెలవెల్లాడిపోతుంది. అలాంటి కన్న తల్లులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ ప్రస్తుత రోజుల్లో కొంతమంది తల్లులను చూస్తుంటే మాత్రం కంటేనే అమ్మ అని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా అని అనాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. పరాయి మోజులో పడి కన్న బిడ్డలను సైతం చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ప్రియుడితో హనీమూన్కు వెళ్లేందుకు 2 పిల్లలు చంపేసింది ఒక సాయి తల్లి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ ప్రాంతం రోడ్కాలి గ్రామానికి చెందిన ముస్కాన్ అనే మహిళకు అర్హాన్, ఇనాయా అనే 2 పిల్లలున్నారు. తన భర్త వసీం జీవనోపాధి కోసం చండీగఢ్లో నివసిస్తూ ఉండడంతో జునైద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ముస్కాన్. జునైద్తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అయితే వారికి పిల్లలు అడ్డు రావడంతో వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అడ్డుగా ఉన్న పిల్లలను విషమిచ్చి హతమార్చింది ఆ రాక్షస తల్లి. మొదట అనుమానాస్పద స్థితిలో పిల్లలు మృతి చెందారని భావించారు. అయితే స్థానికులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో ఈ మరణాలలో తల్లి ప్రమేయం ఉందని తేలింది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది. తన ప్రేమికుడు జునైద్తో కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో తన పిల్లలు అడ్డంకిగా ఉన్నారని, అందుకే వారిని చంపాలని నిర్ణయించుకున్నానని ముస్కాన్ చెప్పిందని పోలీసులు చెప్తున్నారు. 2 పిల్లలను చంపిన తర్వాత ఆ జంట హనీమూన్ కు వెళ్లాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. కొంతకాలం క్రితం సంగారెడ్డిలోని అమీన్పూర్ కు చెందిన ఓ మహిళ తన 10th క్లాస్ ప్రియుడితో కలిసి బతికేందుకు కడుపున పుట్టిన 3 పిల్లలను చంపేసిన విషయం ఇంకా కళ్ల ముందు కదలాడుతూ ఉండగానే మరో ఘటన కలకలం రేపుతోంది.